గారు ఉన్నారు. కోటేశ్వర గారు నమస్తే అండి. నమస్తే. కోటేశ్వర గారు, మళ్ళీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కొత్తగా ఈ కంపెనీలు, కుటుంబము, కాంట్రాక్టులు, ఈ భూముల చుట్టూ రాజకీయం, ఈ మొత్తం ఆస్తంగా అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు నామాత్రపు అర్హతలతో కంపెనీలు అంటూ ఈ తెర ముందుకు తెచ్చారు. ఓవరాల్గా ఏమంటారు దీని గురించి? ఇప్పుడు కేటీఆర్ గారు నిర్దిష్టంగా ఒక ఉదంతాన్ని లేకపోతే కొన్ని వివరాలను ఆయన చెప్పారు. ఆ చెప్పిన దాని ప్రకారం అసలు ఆ కంపెనీ ఉందా లేదా, లేకపోతే అదొక సూట్ కేస్ కంపెనీనా అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం వివరించాలి. లేకపోయేట్లయితే అది ఖచ్చితంగా ఫ్రాడ్ చేసినట్టుగానే భావిస్తారు జనం. అందుకని ఆయన నిర్దిష్టంగా చెప్పారు, ఫలానా అడ్రస్ తోటి కంపెనీ ఉంది, నమోదైంది. ఆ ఇంట్లో ఎవరున్నారు, ఎవరు లేరు, లేకపోతే ఆ కంపెనీకి సంబంధించినటువంటి గత యొక్క రికార్డులో ఇది ఉన్నది అనేటువంటిది నిర్దిష్టంగా చెప్తున్నారు. అది ఉందా లేదా, అది నిజమా కాదా, ఆ కంపెనీకి భూములు కేటాయించారా లేదా, ఇది కదా తెలుసుకోవాల్సింది. అందువల్ల మరి అధికార ప్రతినిధులు చెప్తారా, లేకపోతే ప్రభుత్వమే చెప్తుందా ఏంటనేది మనం చూడాల్సింది. చెప్పకపోతే మాత్రం, మౌనంగా ఉంటే మాత్రం అక్రమాలు జరిగినట్టుగానే జనం భావిస్తారు, ఎవరైనా భావిస్తారు. ఎందుకంటే అనేక ప్రభుత్వాల హయాంలో సూట్ కేస్ కంపెనీలు అనేటువంటివి ఉండటం, విలువైనటువంటి భూముల్ని ఆ పేరుతో కొట్టేయడం అనేటువంటిది అందరికీ తెలిసినటువంటిదే. అందుకని నిజంగా రేవంత్ రెడ్డి గారు తన సోదరులకు ఆ విధంగా ఇచ్చారా లేదా అనేటువంటిది అధికారికంగా నిర్ధారించాలి ప్రభుత్వం. ఇది భూములకు సంబంధించి. ఇక నీటికి సంబంధించి గోదావరి జలాలు కానీ, లేకపోతే కృష్ణా జలాలు కానీ ఉమ్మడి రాష్ట్రం అంటే రాష్ట్ర విభజన సమయంలో ఏ ప్రాజెక్టులకైతే అనుమతి ఇచ్చారో ఆ ప్రాజెక్టులను ఎవ్వరూ రద్దు చేసేటువంటి అవకాశం 100% లేదు. కొత్త ప్రాజెక్టులు లేకపోయేట్లయితే గతంలో అనుమతించినటువంటి ప్రాజెక్టులకి మౌలికమైనటువంటి మార్పులు, చేర్పులు అలాంటివి కనుక చేసేట్లయితే ఆంధ్రప్రదేశ్ లో ప్రాజెక్టులకి తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు తెలియజేస్తా ఉంది. తెలంగాణలో ప్రాజెక్టులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అభ్యంతరాలు తెలియజేస్తా ఉంది. అంతే తప్ప గతంలో అనుమతించినటువంటి వాటిని రివ్యూ చేయాలి అని ఆంధ్రప్రదేశ్ కోరినంత మాత్రాన రివ్యూ పేరుతోటి మొత్తం రద్దయిపోయినాయని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. నిజంగా రద్దయితే రేపు 18వ తారీఖున ఏం జరుగుతుంది ఏమిటనేటువంటి తెలుస్తుంది. రివ్యూ కోరగానే రద్దయిపోయినాయి వీళ్ళు ఏం మాట్లాడట్లేదు అనేటువంటిది కొంచెం అతిశక్తితో కూడినటువంటి వ్యవహారంగానే నేను భావిస్తున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించి డిపిఆర్ని తిప్పి పంపడం తెలిసిందే. ఎందుకని ఈ ఎత్తిపోతలకు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అంగీకరించినటువంటి శ్రీశైలానికి అంగీకరించినటువంటి నీటి వనరుకు బదులు కేసీఆర్ ప్రభుత్వము నీటి వనరును మార్చింది. ఆ మార్చిన దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం పెట్టి ఇది పాత ప్రాజెక్టు కాదు, ఇది కొత్త ప్రాజెక్టు అని చెప్పేసి పేర్కొన్నది. అందుకని అది అయిపోయింది. రెండోది, నీటిని ఎక్కడి నుంచి తీసుకుంటారు, నికర జలాలు ఎక్కడి నుంచి ఉన్నాయంటే చెరువులు లేకపోతే కుంటలు ఇట్లాంటి వాటన్నింటి నుంచి మేము పొదుపు చేసి దానికి మేము నీటిని సమకూరుస్తామని చెప్పినటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. ఇది వాస్తవం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అక్కడ ప్రభుత్వం ప్రారంభించింది. అది కూడా కొత్త ప్రాజెక్టు. అందుకని తెలంగాణ ప్రభుత్వం దాని మీద అభ్యంతరం తెలిపింది కనుక ఆ రాయలసీమ ప్రాజెక్టు కూడా మన పాలమూరు రంగారెడ్డి ఎట్లాగైతే ఆగిపోయిందో అది కూడా అదే విధంగా ఆగిపోయింది. అందుకని ఇట్లా ఆగిపోయి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వృధా చేసి కాలువలదో లేకపోతే మరొకటో చేసి ఆ ప్రాజెక్టులను పక్కన పెట్టేట్లే ఆ డబ్బు ఎవరిది, ఎవరబ్బు సొమ్మని ఖర్చు పెట్టారు, దానికి జవాబుదారీతనం ఏమిటి అనేటువంటిది ఒక ప్రశ్న వస్తుంది. అందుకని అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, పార్టీలు వాటిని ఏం చేయబోతున్నాయి అదే కదా. ఇప్పుడు కాళేశ్వరం మేడిగడ్డ దగ్గర కుంగిపోయింది. ఆ కుంగిపోయినటువంటి దాని మీద 3 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయాలో ఇంతవరకు నిర్ణయించలేదు. మరి నిర్ణయించినప్పుడు అది పనికొస్తుందా, పనికిరాదా, లేకపోతే దాన్ని అట్లా వదిలేయటమేనా, ఏదో ఒకటి తేల్చాలి. తేల్చకుండా
గత ప్రభుత్వంలో ఇట్లా జరిగింది, గత ప్రభుత్వంలో ఇట్లా జరిగిందని పదే పదే చెప్పినందువల్ల ఉపయోగం ఏంటి? మీరేం చేయబోతున్నారు అనేటువంటి ప్రశ్న. అదేవిధంగా ఇతర కృష్ణా లేదా గోదావరి జలాల మీద ఉన్నటువంటి ప్రాజెక్టుల మీద కూడా అవి పురోగతిలో లేవు. పురోగతిలో లేని కారణంగా ఆ ఈ వివాదాలు తలెత్తుతున్నాయి. అందుకని ఏ ప్రభుత్వం అయినా కానీ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆమోదం పొందినటువంటి ఏ ప్రాజెక్టు రద్దు కాదు. అది మార్పులు చేర్పులు కనుక చేసి ఉంటే దాని మీద వివాదం తలెత్తుతుంది అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.